బక్రీద్ పండుగను పురస్కరించుకొని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద చేపట్టిన ఏర్పాట్లను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని మునుగోడు రోడ్లోని ఈద్గాను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పండుగ సందర్భంగా సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, యువత సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్పీసీఐ ఆదిరెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్, కార్పొరేటర్స్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. लास्ट टाइम थोड़ा डिले हो गया था, मगर पहले तक कंप्लीट होना बहुत काम शुरू हो गया, ऑलमोस्ट अब हो जाता सर। तो उन्होंने पर्टिकुलर था नहीं अब तो इमीडिएट शुरू करो बोलते पुलिस वाला से आप लोग बोले, पुलिस वाला से भी इंटरेस्ट लेके इमीडिएट स्टार्ट करता रहता हूँ। అందరికీ నమస్కారం. ఇవాళ మన నల్గొండలో ఉన్న ఈద్గాకి నేను, గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్ గారు, డిఎస్పీ గారు, కౌన్సిలర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. రేపు బక్రీద్ పండుగకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా బందోబస్తు అనేది కూడా అంత జాగ్రత్తగా వేయాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రేపు ఈ ఫీల్డ్లో ఉండేసి బందోబస్తు అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ముస్లిం సోదరులందరికీ కూడా రేపు బక్రీద్ శుభాకాంక్షలు. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ ఏమైనా వచ్చినా కూడా ఎమ్మటే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం ఎటువంటి గొడవలు కాకుండా అందరూ కూడా పీస్ఫుల్గా కలిసిమెలిసి పండగ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈద్గా సందర్శన ఎస్పీ గారు చేయడము, ప్రతి సంవత్సరము జిల్లా యంత్రాంగము, జిల్లా ఎస్పీ గారు ఈద్గాకు సందర్శించి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. అదేవిధంగా పీస్ కమిటీలో జిల్లా కలెక్టర్ గారు ఏర్పాట్ల గురించి మున్సిపాలిటీ అథారిటీకి చెప్తారు. ప్రతి సంవత్సరం లాగా ఈసారి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు, బురి చైతన్య గారు, బురి శ్రీనివాస్ రెడ్డి గారు వారు చిన్నగా ఒక్కొక్కటి మేము చెప్పకంటే ముందే వారే జ్ఞాపకం తీసుకుంటే, అన్న అదేమైంది, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది అని చెప్పేసి వారు చేసి మాకు ఏ లోటుపాటు లేకుండా చేశారు. వారికి మున్సిపల్ అథారిటీస్కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, కౌన్సిలర్స్ ఇబ్రాహీం గారు, మన నదీవ్ గారు, మన అందరు కూడా హాజీ, వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా ఇది యావత్తు ముస్లిం ప్రజలందరికీ దాదాపు ఒక 40,000 మంది 30,000 మంది ఈద్గా దగ్గరికి వస్తారు. వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం అనేది ఆషామాషి కాదు. వారి చక్కటి ఏర్పాట్లకు అదేవిధంగా ఎస్పీ గారి ఇక్కడికి వచ్చేసి ప్రత్యేకంగా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, డైరెక్షన్స్ ఇచ్చి మీకు ఏమేమి కావాలని చెప్పేసి వారు చేసినందుకు వారికి మేము ఈద్గా కమిటీ నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈద్ ముబారక్. మంత్రి గారి ఆదేశాలు మరి మేయర్ గారి ఆదేశాల అనుసారం ఆల్ పార్టీ కార్పొరేటర్స్ ఈద్గాకి విజిట్ చేసినాము. మంత్రి గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఈద్గా పక్కకి ఇంకా ప్లేస్ ఉన్నది, దాంట్లో బౌండరీ వాల్ మొత్తం మంత్రి గారు తన సొంత పైసలతో చేపిస్తా అని మాట ఇచ్చినారు రంజాన్లో. ఇప్పుడు నడుస్తున్నది, మ్యాక్సిమం అయిపోయే దిశలో ఉన్నది పని. మంత్రి గారికి, మేయర్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ ఈద్ ముబారక్.